చాలా మంది ఎన్నెన్నో రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు సాధారణంగా విద్యుత్ రంగం అనేది ఏంటంటే చాలా మంది రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి విద్యుత్ అనే దాన్ని. ఇప్పుడు రాజకీయాలతో కాదు, ఇది ప్రజల జీవితాలతో ముడిపడిన సందర్భం. ఎందుకంటే విద్యుత్ అన్నది ఆ రోజు 9 సార్లు పెంచిన పరిస్థితి. ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మా కళ్ళతో మేము చూసాం. మళ్ళా తిరిగి ప్రజలు ఆ కష్టాలు పడకూడదని ఆ రోజే మేము మాటిచ్చిన ప్రకారం ఈ రోజు ఇచ్చిన మాటే కాకుండా ఇవ్వని మాటల్ని కూడా ఈ రోజు వాటన్నిటిని కూడా ప్రజల అభిష్టం మేరకు ఇప్పుడుకొచ్చే ప్రజలు మాకు ఇది కావాలి అంటే ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ రోజు మనకి ఒక రెవెన్యూకి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం ఎవరెవరో బొమ్మలేసో, లేకపోతే సీఎం బొమ్మ ఉందో, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ బొమ్మ ఉందో పెట్టి మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వట్ల, రాజముద్రతో. ఎందుకంటే భూమి అన్నది ఒక రకమైన ఎమోషన్. నా భూమి మీద నా బొమ్మ ఉండాలి, లేకపోతే నా భూమి మీద నా పేరు ఉండాలి అనుకుంటారు. లాస్ట్ గవర్నమెంట్ లో ఆఖరికి సమాధి రాళ్ళ మీద కూడా వాళ్ళు బొమ్మలు వేసుకునే పరిస్థితులు వచ్చేసినాయి. ఆఖరికి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక బోర్ వేసుకున్నా దాని మీద వాళ్ళ బొమ్మే, సర్వే రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మే, పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా వాళ్ళ బొమ్మే. అవన్నీ చూసి ఆ రోజు మేము రాజముద్రతో ఇస్తానన్నాం. ఈ రోజు ఆ మాటకి కట్టుబడి రాజముద్రతో కూడిన ఒక పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మొన్న 2వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టి 7 రోజుల పాటు అంటే 9వ తారీఖు వరకు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. రేపు దాని గురించి మన రెవెన్యూ మినిస్టర్ గారు ఈ రోజు మన నియోజకవర్గానికి నక్కపల్లి వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో సుమారుగా 25,000 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రేపు చూపిస్తాం. పట్టాదారు పాస్ పుస్తకం కూడా దాని మీద ఒక స్కానర్ ఉంటుంది. అది గనక మనం చేస్తే వాళ్ళ మ్యాప్ తో సైతం వచ్చేస్తుంది. అది కనుక స్కానర్ కనుక వాళ్ళు ఫోన్ లో చూసుకుంటే ఇమీడియట్ గా వాళ్ళు ఎక్కడ ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత, ల్యాండ్ పరిధులేంటి, వాళ్ళు మ్యాప్ తో సైతం వచ్చేస్తుంది. ఎవరు కూడా దాన్ని ట్యాంపర్ చేయడానికి కూడా వీల్లేదు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని దిశగా ఈ రోజు రెవెన్యూ శాఖ మంత్రి అడగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈ రోజు నిజంగా చెప్పాలంటే చాలా అగ్రెసివ్ గా వర్క్ చేయడం మొదలు పెట్టారు. దీన్ని 2026 ఇయర్ ని రెవెన్యూ ప్రక్షాళన సంవత్సరం కింద కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మాకు వచ్చిన వినతులు ఎవరైనా ఉన్నాయనుకోండి, అవి సుమారుగా దగ్గర 80% రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటాయి. మాకు మ్యూటేషన్ అవ్వలేదండి, మాది 22A లోకి వెళ్ళిపోయిందండి, లేకపోతే ఇది మాది అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారండి, లేకపోతే మా హద్దులు తీసేశారండి, ఇంకా రకరకాలైన సమస్యలతో ఉన్నారు. వీటన్నిటినీ కూడా మళ్ళా తిరిగి ప్రక్షాళన చేయడానికి మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దానికి కంప్లీట్ గా ఇప్పుడు సర్వే జరుగుతుంది, ఫేజెస్ వారీగా సర్వే జరుగుతుంది. అన్ని ఫేజెస్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళా 2026 ఇయర్ ఎండింగ్ అంటే 12 months పెట్టుకున్నాం. 12 months లోని కూడా అందరికీ ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు, రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. డిఆర్ఎం తీసుకెళ్లి బాబు కనీసం 108 వెళ్ళినంత వరకైనా హైట్ ని పెంచండి అని చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా 108 వెళ్ళినంత వరకు మళ్ళీ గట్టర్ని హైట్ చేసి మళ్ళీ 108 వెళ్ళినట్టుగా మళ్ళీ చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు అది అయిన తర్వాత దీనికి ఏంటంటే 18 నెలలు దీనికి కాలపడుతుంది. 18 నెలలు అంటే మీకు ఇప్పుడు మనకి 23 జనవరిలో శాంక్షన్ అయింది కనుక జనవరి 24కి సంవత్సరం అవుతుంది. అక్కడి నుంచి 6 నెలలతో ఎలక్షన్స్ టైం దాటిన తర్వాత దానికి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేయాలి. చేయాలంటే దీనికి సంబంధించినంత వరకు హెవీ లోడ్ ట్రాఫిక్ ఫిట్ అవ్వడం వల్ల దీనికి సాయిల్ టెస్ట్ చేయడం అనేది మాన్యువల్ సాయిల్ టెస్ట్ చేయాలి. సాయిల్ టెస్ట్ చేయడం అనేది లేట్ అయింది. తర్వాత గడ్డర్లో రావడం లేట్ అయింది. టెక్నికల్గా కాంట్రాక్ట్కి అనేది ఇక్కడ రైల్వే రన్నింగ్ ట్రైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ ట్రైన్స్ ఉండడం వల్ల గట్టర్స్ రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ అనేది 18 నెలలు చేయలేకపోయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది 18 నెలలు అయింది. ఎంతవరకు కూడా కూటమి ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. ఎంతవరకు కూడా 18 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం చేయలేకపోయింది. మేము ఏదైతే ఆ వేళ శాంక్షన్ చేసామో 12,90,97 ఏదైతే మేము శాంక్షన్ చేసామో ఆ శాంక్షన్ డబ్బులే ఇవాళకి వర్క్ అయింది. ఆ వర్క్తో పాటు దీంట్లో డబ్బులు మిగిలాయి. ఏదైతే 12,97,00,000 డబ్బులు మిగిలితే ఇప్పుడు కొత్త అగ్రహారం కేసు సైడ్ రోడ్డు కానీ లేదు, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి మన
పిచ్చి డౌన్ వెళ్ళడానికి వెళ్ళే రోడ్డు కానీ దానికి సంబంధించి కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తప్పించి స్టేట్ గవర్నమెంట్ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక పైసా కూడా పెట్టలేదు దీనికి సంబంధించి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ 100% ఇది. దీనికి సంబంధించినంత వరకు కూడా పీయూష్ గోయల్ గారు మన రైల్వే మినిస్టర్ 21 జూలై వరకు ఆయన ఉన్నాడు. 21 జూలై తర్వాత నుంచి అశ్విని ఆయన ఉన్నారు, ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన్ని కలిశాను, అయ్యా ఇది ట్రాఫిక్ అనేది విశాఖపట్నం పాలకొండ పేషెంట్లు తీసుకెళ్లే రోడ్డు, షార్ట్ కట్ రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు అని చెప్పి ఇద్దరు రైల్వే మంత్రులు కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత దీనికి సంబంధించినంత వరకు డిఆర్ఎం అని స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను. వాళ్ళకి డిఆర్ఎంకి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ ఆపించి అర్జెంటుగా ఇది నాకు ఇది చాలా అవసరం అవుతుంది, ఇది కట్టకపోతే చాలా ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా ఆయన షాకింగ్ చేసి ఆయన ట్రైన్లో వచ్చి అవేళ ఫొటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనుకుంటారు. దానికి సంబంధించి డిఆర్ఎం తీసుకొచ్చి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం అవేళ నేను అందరూ ఉన్నాం, వెళ్ళి డిఆర్ఎం గారికి చూపించి ఇది పొజిషన్ అని చెప్తే డిఆర్ఎం గారు తప్పకుండా నేను తొందరగా శాంక్షన్ చేశారు, తొందరగా పనులు పూర్తి చేసినట్టు చేస్తామని చెప్పి అప్పుడే డిఆర్ఎం గారు చెప్పారు. దాన్ని పూర్తి చేసేది కూడా మేమని చెప్పి తెలియజేస్తాం. అంతేకాదు ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఫుట్ఓవర్ బ్రిడ్జ్, గతంలో మనకి రైల్వే సంబంధించిన ఫుట్ఓవర్ బ్రిడ్జి కంప్లీట్ అవ్వకపోతే ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా తీసుకొచ్చి ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా మరి దాన్ని ప్రారంభోత్సవం చేసి చీరుపులు కంటిన్యూ చేసి, అంతేకాదు ఇవాళ అమృత భారత్ కింద ఇవాళ చీపురుపల్లి కానీ బొప్పులు కానీ డిఆర్ఎం గారితో ట్రైన్లో స్పెషల్ వాయిన్ ట్రైన్లో వచ్చినప్పుడు తీసిన ఫోటో డిఆర్ఎం గారితో మాట్లాడి అమృత భారత్ కింద చీపురుపల్లి బొప్పులు, అలాగే కొత్త వలస, పార్టీపురం, సాల్ట్ ఇవన్నీ ట్రైన్స్ను కూడా 149 కోట్ల రూపాయలతో ఆధునీకరణ చీపురుపల్లి రైల్వే స్టేషన్స్ అన్ని చీపురుపల్లి కాదు ఆధునీకరణ కోసం అమృత భారత్ కింద తీసుకొచ్చాం 23లో. దానికి సంబంధించిన కాపీలు ఉన్నాయి, మీకు ఇస్తాను. ఆయన ఎంటైర్ పొలిటికల్ హిస్టరీలో ఎవరిదో పక్కడిది కాపీ క్యాట్ చేయడం, లేకపోతే ఇంకోటి ఎవరిదో క్రెడిట్ చోరీ చేయటం, ఎవరో శంకుస్థాపన చేసి పూర్తి చేసే ప్రాజెక్టుకి వచ్చి నిలబడి ఫోటో నిలబడి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసి తన ఖాతాలో వేసుకోవటం, లేదు అంటే ఎవరో శంకుస్థాపన చేసి ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చిందని కూడా నేనే తీసుకొచ్చాను, నా ఆలోచనలు ఇంప్లిమెంట్ చేశారని చెప్పి బయటకు వచ్చి మాట్లాడటం, ఇదంతా చాలా అలవాటు అయిపోయింది ఆయనకి. నేను కొన్ని అంశాలు క్లుప్తంగా మీ ముందు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో చెప్పుకున్నటువంటి సైబరాబాద్ సిటీ, ఆ సైబర్ టవర్స్ ఎస్పెషలీ, దానికి నేనే చేశాను అంటాడు. కానీ అది నేను జనార్దన్ రెడ్డి గారు 1991లో ఆయన చేశారు. ఆయన, రాజీవ్ గాంధీ గారు వీళ్ళందరి యొక్క ఆలోచనలు ఒక ఆకృతి చేరేటప్పటికి ఈయన వచ్చి 98లో దాన్ని ఓపెన్ చేసి ఇగో ఇది నా ఖాతా అంటాడు. అలా ఉంటుంది పరిస్థితి. ఇకపోతే పోనీ పోలవరం ప్రాజెక్టు మాట్లాడితే పోలవరం సోమవారం అను, పోలవరం నేనే చేశాను, నేను అపర భగీరథుడిని. అసలు అపర భగీరథుడు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోలవరానికి 2005లో శంకుస్థాపన చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోలవరానికి ఉన్నటువంటి అన్న అడ్డంకుల్ని తొలగించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోలవరానికి అన్న అనుమతులను తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయనకి చెప్పుకోవడం రాలేదు, చేసి చెప్పుకోలేకపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చేయకుండానే ప్రచారాలు చేసుకోగలిగినోడే చంద్రబాబు నాయుడు గారని అర్థం అవుతా ఉంది. ఇకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్కి వద్దాం. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి 2015, 2016లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర పెట్టాలి, ప్రపోజల్స్ సిద్ధం అవుతా ఉన్నాయని చెప్పి పత్రికల్లో కుంకాలు వార్తా కథనాలు అప్పుడు రాయించారు. అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఈ వార్తా కథనాలు వచ్చినప్పుడు. అదే సమయంలో అమరావతిలో కూడా 2015-16 మధ్యలోనే అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి కూడా కుంకాలు జాతి మీడియాలో కాదు, జాతీయ మీడియా లాంటి టైమ్స్ నౌ పత్రికలు కూడా ప్రభుత్వం ఇలాగ ప్రపోజల్స్ తయారు చేస్తుంది, సిఆర్డీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేయమని చెప్పింది, ఇంకేముంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుందని చెప్పి 2015లోనే 15-16 మధ్యలోనే ఈ రెండు ప్రకటనలు కూడా. కానీ వాస్తవం ఏంటంటే 2019 ఫిబ్రవరి 14న జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 2019 ఏప్రిల్ 11న. అంటే పట్టుమని ఎలక్షన్కి 2 నెలలు ముందు, అంటే 2 నెలల కన్నా తక్కువ ఉన్నప్పుడే వచ్చి తూతూ మంత్రంగా ఓ శిలాఫలకం రాయేసి వెళ్ళిపోయాడు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్కి చేసింది శూన్యం. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ క్లియరెన్స్లు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ల్యాండ్ డిస్ప్యూట్స్ సెటిల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆగిపోవాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలోని, సుప్రీంకోర్టులోని, హైకోర్టులోని అనేక కేసులు వేస్తే ఆ యొక్క చిక్కుముళ్ళన్నీ విప్పదీసి ఆయన 2023 మేలో 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దానికి శంకుస్థాపన చేసి నవంబర్ 1, 2023 నుండి కూడా
యాక్చువల్ సివిల్ వర్క్ స్టార్ట్ అయ్యి 2026కి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి శంకుస్థాపన చేసిన నాడే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు, చేతల్లో నిరూపించే ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ రోజు 2026 జనవరి 4వ తారీఖున ఫస్ట్ ఫ్లైట్ దిగబోతుందంటే దట్ క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టి మరొక పక్కన తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు అని మాట్లాడేవాను. నీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఎవరినైనా ప్రశ్నిస్తాను, ఎవరైనా నిలదీస్తానని మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు నీతో పాటి. మీరిద్దరు అలయన్స్. ఇంత జరుగుతున్నా ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉండి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు నీ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని అసత్యమైనటువంటి మాటలు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రూవ్ అవుతోంది. మరి ఇంకొక మాట మాట్లాడుతూ రేవంత్ గారు, నేను అనేకమైనటువంటి ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేశాను చెప్తే 2 రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఇది ఒకటే మచ్చుకు చెప్పారు. ఇంకా ఏ రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడో మాకైతే భయాందోళనగా ఉంది. కేవలం నీ యొక్క కేసులకు భయపడే తాకట్టు పెట్టామేమో అనిపిస్తూ ఉంది. ఎవరన్నా అటువంటి ప్రయోజనాలు తాకట్టు పెడతారని? ఈరోజు నీ చేత్తో స్వయంగా నువ్వే మరణశాస్త్రం రాసావు కదా రాయలసీమకి. క్షమాపణ చెప్పాల్సినటువంటి క్షమాపణ కాదు, నువ్వు రాజకీయాల నుంచి వైదొలగాల. లేదు నీకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు, రాయలసీమ ప్రాంతం మీద విద్వేషం ఉన్నప్పుడు చెప్పు, మా దారి మేము చూసుకుంటాం, మా బతుకులు మేము బతుకుతాం. హైకోర్టు ఇస్తే హైకోర్టు వద్దంటివి, లా యూనివర్సిటీ వస్తే నిర్దాక్షిణ్యంగా తరలిస్తేవి. ఇంత ద్వేషం పెట్టుకొని ఒక ప్రాంతం పైన అన్యాయం కాదా ఇది? ఒక పక్కన పాలమూరుకు సంబంధించినటువంటి జిల్లాలలో కరువు గురించి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మాట్లాడుతుంటే, నువ్వు రాయలసీమ గురించి ఇటువంటి అవసరాలు ఉన్నాయి, మా ప్రయోజనాలు ఇవి అని చెప్పి మాట్లాడేటువంటి నాలెడ్జ్ నీకు లేకపోతే ఎలా? ఎందుకంటే ఆ ప్రాంతంలో బతికిన వాళ్ళం, కరువును చూసినటువంటి వాళ్ళం, గెంజి కరువులు చూసినటువంటి వాళ్ళం, నీటి కోసం కటకట అని చెప్పి మంచినీళ్ళ కోసం చేయిజాచి ఆడుకున్నటువంటి వాళ్ళం. అక్కడ మాకు తెలుస్తుంది ఆ నీళ్ళ కష్టం ఏంటో. ఆ నీళ్ళ కష్టం నుంచి ఎలా బయటపడాలని దారి చూపించినారు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఎన్నో రకాలుగా అది ఉపయోగకరము అని చెప్పి అందరినీ కన్విన్స్ చేస్తే, బలవంత పెట్టి నీకున్నటువంటి ఫ్రెండ్షిప్, నీకున్నటువంటి లావాదేవీలో, లేకపోతే నీ చేతిలో చంద్రబాబు నాయుడు గారు చిక్కుకొని ఉన్నారు ఓటుకు నోటు కేసులో అని చెప్పి భయపడో ఏది భయపెట్టించుకున్నారో తెలియదు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం సమంజసమా అని చెప్పి అడుగుతున్నాను. ఏ ప్రాంతం సంబంధించిన ఆ వ్యక్తి ఆ ప్రాంతం గురించి చూసుకోవాలి. ఎస్, రేవంత్ రెడ్డి గారిని తప్పులు పడు, ఆయన ప్రాంతం ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తానని మాట్లాడాడు. నువ్వెందుకు తాకట్టు పెట్టావు? ఇదే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజున, నా ప్రాంతం కోసం ఏమైనా చేసుకోవాలి అని చెప్పి. రాజకీయ నాయకులు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆ పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల లేక రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, జగన్మోహన్ గారు ఏదో తప్పు చేశారని చెప్పి ఎంతసేపు ఆ భ్రమలో సృష్టించి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నటువంటిది మీరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారని మాట్లాడుతుంది. ఎవరు విధ్వంసం చేసింది? విధ్వంసం కాదు, నిర్దాక్షిణంగా హత్య చేయబడ్డావు. నువ్వు హత్య చేసావు, రాయలసీమని చంపేశావు. చాలా బాధాకరం అండి ఇది. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటిది, ఆ ప్రాంత కరువుతో సంబంధించిన, ఆ ప్రాంతం సెంటిమెంట్కి సంబంధించిన, ఆ ప్రాంత బతుకుతెరువుకు సంబంధించినటువంటి దాన్ని ఎందుకు కడుపు కొట్టావు? చిన్న దాన్ని కూడా కాంప్రమైజ్ గారు రాష్ట్రాలకు సంబంధించిన వాటిలలో నువ్వు ఏకంగా